ఆ రూమ్ ఇవ్వచ్చు కదా బుక్ చేసుకున్న వాళ్ళకి. ఒక యూనిక్ మోడల్ లో ఉంది, అసలు దీనికి సంబంధం లేకుండా అన్నమాట. మనం అయితే కనుక ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ ఫుడ్ తింటున్నాం. నేనైతే కనుక జెర్రీ కేసుకున్నాను ఫైనల్ గా. డే 4 లెగ్స్ లాగానే ఏమైంది ఏంటో తెలియదు కానీ బైక్ కేసు కనబడట్లే. ఇంకా నేను ప్రస్తుతానికి అయితే కనుక వినయగర్ బైక్ డ్రైవ్ చేస్తున్నాను. మొత్తం నేను పడుకున్న పరుపు మొత్తం అన్ని నేను ఎదిగేస్తాను, ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను స్పేర్ కీ కూడా తీసుకురావలేదు. రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవడానికి వెళ్తున్నాం. దేనికోసం అంటే చాలా క్యూ ఉంటుంది అక్కడ. ఎంత ఎర్లీగా వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అంత మంచిది. రిజిస్ట్రేషన్ చేయించుకుని మనం ఎప్పుడైనా వెళ్ళవచ్చు, ఇంకెవరు ఆపరు, ప్రాబ్లం అయితే ఉండదు. నిజం చెప్పాలంటే అసలు ఈ రోజు నా ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ నేను ఏ టైంకి వస్తానో కూడా తెలియదు. నైట్ ఇన్ కేస్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ మాత్రం వద్దామని చెప్పేసి అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుని మళ్ళీ రిటర్న్ వచ్చి ఒకసారి కీస్ అన్ని నెతగాలి. దొరికితే హ్యాపీ, ఇంక లేదంటే వేరే ఆప్షనే లేదు నాకు. కీస్ పోయినాయి అంటే ఏదోలా ఉందబ్బా. ఓన్లీ ఈ మిర్రర్స్ ప్రైజ్ 15,000 అంట. ఇంకోటి ఇక్కడైతే కనుక 2 మౌంట్స్ ఉన్నాయి. ఇది బోబో కామన్, అందరికీ తెలిసిందే. ఇది వచ్చేటప్పటికి వైబ్రేషన్ ఫ్రీ. ఆల్మోస్ట్ 20,000 ఎంతో చేంజ్ చెప్పారు ఈయన. వెహికల్ కంఫర్ట్ ఉంది. ఇది సెకండరీ ఆప్షన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనైతే కనుక గింబాలో మొత్తం గోప్రోస్ ఇవన్నీ కూడా మౌంట్ చేసుకుని వచ్చేద్దాం అనుకున్నా. మొత్తం ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే రూమ్ షిఫ్టింగ్ కూడా ఉంది. అడుగురికి వైన్ షాప్లు ఉన్నాయి. బయట మనకి పాన్ షాప్లు ఎలా ఉంటాయో మన ఏరియాలో అలాగే ఇక్కడ వైన్ షాప్స్ ఉన్నాయి అనమాట కంటిన్యూస్ గా. అయితే వైన్ షాప్స్ లేదంటే రెస్టారెంట్ అండ్ బార్స్. నేనైతే కనుక ఇన్స్టాగ్రామ్ లో పెడతాను మొత్తం వైన్ షాప్స్ అన్ని కూడా వీడియో తీసా. ఈవెంట్ అంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంకా ఇంకొక మాక్సిమం ఇంకొక 2-3 అవర్స్ లో మొత్తం అంతా కూడా స్టార్ట్ అయిపోద్ది. Hi bro. Where are you from, bro? We are from Delhi. You mind if we record you? Yeah. We are from we go from NK. Yeah, okay. Where you come from? I'm from Andhra Pradesh, from Rajahmundry. Did you ride all the way here? Yeah. Wonderful. Yeah, okay bro. Okay. Nice to meet you bro. Bye. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా స్పోర్టివ్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చింది అదే. మనం ప్రస్తుతానికి అయితే హిల్ టాప్ దగ్గర అయితే ఉన్నాం. అలా ఈజీ. మన ఇంట్లో తీసుకుంటే తినంగానే ఇక్కడికి వచ్చి 60 రూపాయలు పెట్టి మ్యాగీ తినాల్సి వస్తుంది. అది తప్ప ఇంకేం తినలేము. అంత గోవా వచ్చి కూడా ఇడ్లీ సాంబార్ అడుగుతున్నాను. మరి నాకు అర్థం గోవా వస్తే గోవా ఫుడ్ తినాలి కదా సార్. ఏదైనా తెలుగు ట్రెండ్ కామన్ కదండి. అలా కాదండి. ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్తే అక్కడ నాకు పప్పుచారు పెరుగన్నం కావాలని కావాలి కదండి. ఢిల్లీ వెళ్తే ఢిల్లీ తీసి తినాలి. ఇక్కడ పావు తినరాని నాకు ఇడ్లీ అడుగుతున్నాడండి. అది ఇలా మొహం నుంచి పైనుంచి కిందకి ఇలా చూసాను నేను. చూసారా ఏం చూసారా నేటివ్ సాంగ్స్తో చిల్ అవుతున్నారండి. మన ఊళ్ళో ఈ ప్లేట్లు బఠానీలు తింటాం, కానీ ఏమో ఇక్కడ నూడిల్స్ వేసుకుని తింటున్నాం. స్నాక్స్ కూడా కాదు, టిఫిన్ ఇది. వాటర్ అంతా ఎండిపోయింది. బైక్ పార్క్ చేసి లాంగ్ అయితే వచ్చేసాం మనం. ఇక్కడ Day 1 ఏం జరుగుతుంది, Day 2 ఏం జరుగుతుంది, Day 3 ఏం జరుగుతుంది అని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ ట్యాగ్ వేయించి కూడా ఒకటే లేటు. ఇక్కడ చూసారా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. టైం వచ్చేటప్పటికి 8 o'clock అయింది. గాడ్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడే వస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా. Sir, please make one queue. Right now finally we got a tag. Within half hour లో మొత్తం క్రౌడ్ చూసారా, మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంకొక 1 hour అవుతే చాలు. మొత్తం ఈ క్యూ అన్నది రోడ్డు మీద ఉన్నా కానీ ఆశ్చర్యపని వస్తుంది. ఫైనల్గా అయితే కనుక కొంచెం ఎర్లీగా రావడం వల్ల మనకు ప్లస్ అయింది. ఇంకొప్పుడైతే కనుక రూమ్కి వెళ్ళి కీస్ అయితే వెతుక్కోవాలి. హాయ్ 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 హాయ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? Okay, hi guys. Hi bro, hi. ఇంకా మొత్తం అంతా ఈ లోకలే కాబట్టి నేను ఆల్మోస్ట్ జాకెట్ అయినా గ్లౌస్ అయినా యూజ్ చేయను. ఎందుకంటే ఇక్కడ నుంచి నియర్లీ ఒక 6 kilometers అంతే. ఆ 6 kilometers దానికి జాకెట్ అలాగే గ్లౌస్ వేసుకుంటే ఎన్ని తర్వాత ఎక్కడ క్యారీ చేయాలన్నది కూడా ఇబ్బంది అయిపోద్ది. ఇక్కడ ఫ్రంట్ వచ్చేటప్పుడు బ్లూ బీచ్ హాలిడే హోమ్స్ అని ఉంది కదా. యాక్చువల్లీ ఇది అపార్ట్మెంట్ అన్నది ఒక్కొక్క అపార్ట్మెంటు ఒక్కొక్కరిది అనమాట. ఇక్కడే చాలా ఉన్నాయి. ఇప్పుడు మేమైతే కనుక అర్పోరా గ్రాండ్ హోటల్ అని చెప్పేసి దిగాం. అది వచ్చేటప్పుడు స్ట్రైట్. ఆల్రెడీ మీకు నిన్న రూమ్ చూపించాను కదా. వెహికల్ ఎక్కడ పార్క్ చేయాలి, ఒకసారి నా కీస్ ఎక్కడ ఏమైనా పడిపోతే ఏమైనా తీసారేమో ఒకసారి కనుక్కుందాం. ఇప్పుడే ఇక్కడ చిన్న డిస్కషన్ అవుతుంది. ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పారు రూమ్ అయితే కనుక షిఫ్ట్ చేస్తామేమో అని చెప్పేసి. మేము ఆ రూమ్ అయితే బాగుంటేనే మేము అక్కడ షిఫ్ట్ అవుతాం, లేదంటే లేదు అని చెప్పేసి నిన్నే పర్టికులర్గా చెప్పేసాం వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఆ రూమ్ అందరు బుక్ అయిపోయింది. ఇప్పుడు మేమైతే కనుక ఆ రూమ్ మీరు కంపల్సరీ మారాల్సిందే, లేదంటే కనుక మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు. మనం ఏంటన్నది అక్కడికి వెళ్ళిన తర్వాతే
చూడాలి. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రూమ్ ఖాళీ చేస్తారు లేదా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. మీకు కన్వర్సేషన్ అన్నది మొత్తం ఏంటో చెప్తాను. ఇక్కడ రూమ్స్ అయితే ఎలా ఉన్నాయి. ఫస్ట్ అయితే కనుక వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్లీ రూమ్ అయితే ఇంత నీట్గా ఉంది, వీళ్ళు అయితే కనుక ఈ రూమ్ ఇస్తానన్నారు. అసలు ఈ రూమ్కి ఎంత వేరియేషన్ ఉంది అసలు చూడండి. మొత్తం అంతా ఎంత గలీజ్గా ఉంది. ఇది ఈ రూమ్ ఇస్తానంటున్నారు. సరే రెండు ఒకటే కదా అని చెప్పేసి అంటున్నారు. రెండు ఒకటే అన్నప్పుడు ఆ రూమ్ ఇవ్వచ్చు కదా బుక్ చేసుకున్న వాళ్ళకి. మొత్తం చూడండి, మొత్తం కన్వర్సేషన్ అంతా ఇదే. ఈ రూమ్ చూడండి ఎంత ప్రీమియంగా ఉందో మొత్తం. సో ప్రాబ్లం అయితే చాలా ఉంది వీళ్ళతో. అయితే కనుక ఇంకోండి ఇప్పుడైతే ఖాళీ చేస్తారు లేదా అనే కూర్చుంటున్నారు వీళ్ళైతే. देख रहा हूँ आज प्लीज भैया मैं क्या बोल रहा हूँ मैं आपको हमारा भी प्लीज है सर आप समझिए हमारे लोग कहाँ जाना है आपको रूम रेडी हो गया आपको रूम सामान का क्यों दूसरे को फैमिली की क्यों टेंशन कर रहे हैं फैमिली हम करना है क्या हमारे तुम बोला యాక్చువల్లీ ఇంక బ్లాక్ కలర్ షర్ట్ అని ఏమన్నారంటే మాకు సంబంధం లేదు, మా దగ్గర రూమ్ తీసుకోలేదు అన్నారు. ఇప్పుడేమో వచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళు. వీళ్ళు మొత్తం స్కామ్ గారు చూసారా. ఈ రూమ్ ఏమి ఎంత ప్రీమియం ఉంది. మొత్తం కర్టెన్స్ మొత్తం రూమ్స్ అన్ని కూడా ఇక్కడైతే ఓకే ప్రాబ్లం లేదు. మేము తీసుకున్న ప్రైస్ కి అయితే వర్తబుల్. ఆ రూమ్ అయితే మరీ గలీజ్గా ఉంది. ఆఖరికి మొత్తం చూడండి, మొత్తం అదైతే రూమ్ చాలా దారుణంగా ఉంది. ఇంక ఇది చూడండి, ఈ రూమ్ తీసుకోమంటున్నారు. ఇక్కడ చూడండి, అంటే స్పేస్ కోసం కాదు, నీట్నెస్ ఉంటే మనం ఎక్కడైనా తీసుకుంటాం, కానీ నీట్నెస్ లేకుండా ఎలా తీసుకుంటాం. ఇది చూడండి, బెడ్ మొత్తం ఈ కబోర్డ్స్ ఇవన్నీ చూడండి. ఈ రూమ్ మాకు ఇస్తారంటున్నారు. ఆ కస్టమర్స్ కి ఆ రూమ్ ఇచ్చేయండి, ప్రాబ్లం ఏముంది, ఇందులో ఉంటామంటే లేదు మీరు కాంప్రమైజ్ అవ్వాలి బ్యాచులర్స్ కాబట్టి అంటున్నారు. మనం ఎంత ప్రైస్ పెట్టి తీసుకున్నదే కాంప్రమైజ్ అవ్వడానికి కాదు కదా. వాళ్ళేమో అంత రివర్స్ అవుతుంటే మా సార్ వాళ్ళు కూడా తగ్గలేదు. చూడండి, పవర్ అయితే కట్ చేస్తారు వాళ్ళు. నేను ఆ నైట్ నుంచి పవర్ ఆఫ్ అవ్వలేదు. అలాగే జనరేటర్ కూడా ఉంది ఇక్కడ. జనరేటర్ ఉన్నా కానీ పవర్ ఆఫ్ చేస్తారు. మేము ఖాళీ చేయమని చెప్తే ఎంత దారుణంగా ఉన్నారు ఇక్కడ జనాలు అయితే. ఇక్కడ ఉన్న హోటల్స్ కోసం ఆల్మోస్ట్ మనం ఏదైనా కానీ బుక్ చేసుకుని రావాలి తప్ప ఇలాగ ఎప్పుడు కూడా ప్లాన్ లేకుండా మనం వస్తే కనుక ఇదే ప్రాబ్లం అన్నది మనం ఫేస్ చేస్తాం. ఇది అందరూ 100% చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు గోవా వస్తే మాత్రం 100% బుక్ చేసుకుని రండి. ఇన్ కేస్ మీరు బుక్ చేయకుండా వస్తే కనుక ది బెస్ట్ రూమ్స్ అనేది చూస్ చేసుకోవాలి తప్ప ఎలాంటి రూమ్ ఓకే. ఈ రూమ్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళతో అయితే కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందే ప్రీ ప్లాన్ గా వీడియో తీసుకుని పెట్టుకుంటే మంచిది. అండ్ ఫైనల్ గా మన బైక్ కేసు అయితే దొరికేసాయి. ఎక్కడుందో తెలుసా, ఇంకో టీవీ ఉంది కదా, ఈ టీవీ ఆ ఎడ్జ్ దగ్గర ఉన్నాయి. సరే ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేస్తే పోయేదేముందని చెప్పేసి అనుకున్నా. చెక్ చేసా. యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ బెడ్షీట్ వేసాం కదా, అది ఎలా రేస్ సైడ్ ఉందో అది ఆ కీస్ అన్నవి ఇక్కడ నుంచి పడి అందులో పడినట్టున్నాయి. ఎందుకంటే ఆ బెడ్షీట్ నేనే తీసా. నాకు తెలిసిందే కదా, నేను ఎప్పుడు ఫోర్స్ లో లాగుతాను, నాకు అలవాటు అయిపోయింది. అలా ఫోర్స్ లో లాగడం ఆ టీవీ వెనక్కి వెళ్ళి పడింది. సరే ఒకసారి చెక్ చేస్తే ఏమైంది, నేను ఈ రూము ఇంకో ఈ డైనింగ్ రూమ్ తప్ప ఇంక నేనేమి యూజ్ చేయలేదు. ఇప్పుడు చూడడానికి అయితే ఎలా ఉంది, నైట్ ఎలా ఉంది అన్నది చూద్దాం. ఫైనల్ గా కీస్ అయితే దొరికాయి. ఇంకా మన ఫ్రంట్కి వెళ్దాం. ఎక్కడ చూసినా కానీ మోటోవర్స్ అని మాత్రమే కనిపిస్తుంది. రైడర్స్ మానియా అని చెప్పేసి చాలా కొద్దిగా. ఇంతకీ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈ రైడర్స్ మానియా అన్నది కండక్ట్ చేస్తారు, కానీ ప్రీవియస్ నుంచి కూడా ఈ మోటోవర్సీ అన్న ఈవెంట్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది అనమాట. మనం ఇంకా అలా ఫ్రంట్కి వెళ్ళి ఏమేమి ఉన్నాయన్నది చూద్దాం. ఈ బైక్ చూడడానికి చాలా క్రేజీగా ఉంది కదా. మొత్తం అంతా కూడా బాబుల్ లుక్ లో యాస్టీస్ దించేసారు. ఫ్రంట్ అంతా కూడా ఈ ట్యాగ్ లైన్స్ తో చాలా బాగుంది. చూడండి, ఇదంతా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం అంతా సింబల్స్ తో. ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఈవెంట్ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. దిస్ గైస్ ఆర్ లుకింగ్ లైక్ మిలిటరీ. ఇక్కడైతే మొత్తం డీజే జరుగుతుంది చూసారుగా. వాళ్ళందరూ కూడా ఒక క్లబ్ మెంబర్. సో మొత్తం అందరూ కూడా ఒక యూనిక్ యూనిఫామ్ అన్నది వేసుకున్నారు. చూడటానికి అయితే కనుక చాలా బాగుంది. The first bottle down, second bottle is also down, third, fourth bottle down, and fifth, sixth bottle down, seventh, and the last bottle down. Excellent. All right, so we'll start from this side this time. ఈ గేమ్ చాలా క్రేజీగా ఉంది కదా. Hey bro, your helmet is good. I like it. Yeah. వీళ్ళ డ్రెస్సింగ్ చూడండి, చాలా డ్రెస్సింగ్ లా ఉంది వీళ్ళైతే. హాయ్ Hi bro, where are you from bro? We actually Pune. would like to have Yeah, okay. I'm from Andhra. 3 more except wild card entries. Looking right good. Now. కనుల దానా
ఇంకా ఇక్కడ మొత్తం అన్ని కూడా జాకెట్స్, రైడింగ్ ప్యాంట్స్, 100 kmph రైడింగ్ టీ షర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకో రైడింగ్ షూస్, అలాగే టీ షర్ట్స్, కీ చైన్స్, క్యాప్స్. ఇంకా అలాగే కామన్ గా ఇక్కడైతే కనుక ఫుడ్ ఐటమ్స్ అయితే జ్యూస్, ఇంకా అలాగే గ్రిల్ చికెన్, గ్రిల్ రాయల్ ఎన్ఫీల్డ్. ఫైనల్ గా మనం అయితే రైడర్స్ మానియా దగ్గరికి అయితే వచ్చేసాం. వచ్చి రాగానే ఒక గుంట దాటాల్సి వచ్చింది. లైటింగ్ అయితే కనుక సూపర్. బ్యాక్ వెళ్ళి తెస్తాను నేను. మార్నింగ్ కన్నా ఈవినింగ్ అయితే చాలా బాగుంది. ఎంట్రీ మార్నింగ్ అయితే కనుక ఎంట్రీ ఎలా అవ్వలేదు, మేము వచ్చి సైడ్ నుంచి వెళ్ళాం. చూడండి ఫ్రంట్ అయితే కనుక ఇన్స్పైర్డ్ బై కస్టమ్ ఫర్ కస్టమ్. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనం వెహికల్స్ అన్ని కూడా చూస్తూ వెళ్దాం. చాలా అంటే చాలా కస్టమైడ్ వెహికల్స్ ఉంటాయి. మొత్తం కస్టమైడ్ మొత్తం వెహికల్స్ అన్ని కూడా. ఇక్కడ టాప్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి నేనైతే తీసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అదే వెళ్తున్నాను సార్. ఇంటర్సెప్టర్ మొత్తం స్క్రాంబ్లర్ లుక్ లోకి అయితే దింపేశారు. వెహికల్ చాలా బాగుంది. ఫ్రంట్ లో కూడా చూడడానికి చాలా బాగుంది కదా. ఇక్కడ మొత్తం కస్టమైజ్ చేసిన వెహికల్స్ అన్ని ఉన్నాయి, చూపిస్తాను చూడండి. అలా ఫ్రంట్కి వెళ్ళి రాయల్ ఎన్ఫీల్డ్ ఓల్డ్ మోడల్, ఒక్కొక్క బైక్ యూనిక్ మోడల్ లో ఉంది. అసలు దీనికి సంబంధం లేకుండా ఉందన్నమాట. చూస్తే గనక అన్బిలీవబుల్. ఒక రేంజ్ లో ఉన్న వెహికల్స్ అయితే చూడడానికి. దీని లుకింగ్ కానీ అలాగేలా లేదు. ఇక జీటీ అసలు ఏ బైక్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా అసలు తెలియట్లేదు మనకి. అసలు ఈ బైక్ ఏంటి, జస్ట్ నార్మల్ క్లాసిక్ 350, కానీ ఈ బైక్ ని బాబర్ లుక్ లో తీసుకొచ్చేసారు. మీకు ప్రతిదీ కూడా క్లియర్ గా చూపిస్తా చూడండి. ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ అవర్స్ ఉంటే కనుక ఇలా కస్టమైజ్ చేయించుకోవాలని చెప్పి ఒక్కొక్క వీడియో చూడడం అవసరం లేదు. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, చాలా కస్టమైజ్డ్ మోడల్స్ కనబడతాయి. పండగ చేసుకోండి ఇంకా. మొత్తం స్క్రాంబ్లర్ లుక్ లో మార్చేశారు. బాగున్నాయి కదా. మొత్తం అంతా కూడా హార్లీ డేవిడ్సన్ లుక్ వస్తుంది వెహికల్ అయితే. మొత్తం కస్టమైజ్ చేసిన వెహికల్స్ అన్ని కూడా వీడియో తీసాను. చాలా బాగా వచ్చింది. వీడియో మొత్తం ఫుల్ గా చూడండి. మీరైతే కనుక అసలు డిస్కరేజ్ అవ్వరు. చూడండి వెహికల్ అయితే కనుక కానీ వెహికల్ చూడండి ఎలా మోడిఫికేషన్ చేశారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా రెండు కస్టమైజ్ వెహికల్స్ అయితే కనుక చాలా బాగా వచ్చాయి. ఒకసారి చూడండి మీరు చూసారా, ఇన్స్పైర్డ్ బై కస్టమ్ ఫర్ కస్టమ్. మొత్తం ఆల్మోస్ట్ అంతా కూడా కస్టమైజ్ వెహికల్స్. ఫ్రంట్ అయితే కనుక ఒక వెహికల్ చూసాను నేను, ఫుల్లీ ఎక్స్ట్రాడినరీ. ఇంకా హార్లీ డేవిడ్సన్ మోడల్ లో ఉంది వెహికల్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీ. కనిపించిన వెహికల్ చూడండి, ఫుల్లీ కస్టమైజ్ వెహికల్. మీకు చూపిస్తా చూడండి మొత్తం అంతా కూడా. బైక్ ఏంది రాయిలా ఉంది. బైకేనా లేదంటే మ్యానియేటర్స్ అయ్యి ఏమన్నా ఒక్కొక్క డిజైన్ లో చూడడానికి పిచ్చి దొబ్బుతుంది. మామూలుగా లేవుగా. ఇంకా హిమాలయన్ లుక్ చూడండి, మొత్తం చేంజ్ చేసి పడేశారు. ఇంక ఈ బండి అయితే కనుక తుప్పు పట్టిన బండి మోడల్ ఉంది. సూపర్ అనమాట. ఇంకా మార్నింగ్ మనం రాయల్ ఎన్ఫీల్డ్ గ్రిల్ చికెన్ చూసాం. ఇప్పుడు మనం రాయల్ ఎన్ఫీల్డ్ కాఫీ చూస్తున్నాం. ఇక్కడంతా కూడా డ్రమ్స్ బీట్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా. ఇదంతా కూర్చోవడానికి అంబియన్స్ అంతా చాలా బాగుంది. ఇంకొండి అక్కడైతే కనుక కెమెరా సెటప్ అంతా చేస్తున్నారు. ఇప్పుడు వరకు మనం అయితే కనుక కస్టమైజ్ చేసిన వెహికల్స్ అన్ని కూడా తీసింది ఇక్కడే. ఓకే, మనం ఇప్పుడైతే కనుక లోనకి వెళ్దాం. ఇక్కడ కూడా చాలా యూనిక్ వెహికల్స్ ఉన్నాయి. ఇంటర్సెప్టర్ 650 ప్యూర్ మోటార్ సైక్లింగ్ చూసారుగా. ఓకే, అండ్ ఇది వచ్చేటప్పటికైతే కనుక బుల్లెట్ 350. ఇదైతే కనుక చాలా యూనిక్ గా ఉంది వెహికల్ అయితే కనుక. ఇక్కడైతే కనుక ట్యాంక్స్ కి పెయింట్ వేస్తున్నా చూడండి. మొత్తం అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. రగ్గడ్ లుక్ ఉంది మొత్తం అంతా కూడా. చూడండి ఫ్రీ హ్యాండ్ వేసారు మొత్తం అంతా కూడా. వీడియో చూసారుగా మొత్తం. ఇంకా అలా ఫ్రంట్ కి వెళ్దాం ఇంకేమున్నాయి అన్నది. ఇంకోండి ఇది ఇంజన్ చూడండి. ఇదంతా కూడా ఓల్డ్ ఇంజన్. ఇది చూస్తున్నారుగా ఓల్డ్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది ఎలా ఉంటుంది మీకు. అందుకని చెప్పేసి ప్రతిదీ పిన్ టు పిన్ చూపిస్తున్నారు అన్నమాట మన రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు, ఈ రైడర్స్ మాన్యూ తరఫు నుంచి.
ఇప్పుడైతే ఈ వెహికల్స్ అందరికీ తెలుసు రాయల్ ఎన్ఫీల్డ్ అన్నది. ఇది వచ్చేటప్పటికైతే కనుక నార్మల్ బుల్లెటే, అందరికి ఇప్పుడు తెలిసింది. ఇది వచ్చేటప్పటికి గేట్స్ అన్నది రైట్ సైడ్ ఉంటాయి, బ్రేక్ అన్నది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ వెహికల్స్ అన్ని కూడా ఇంకా 1960s ఇంకా అలాగే ఉంటుంది మొత్తం వెహికల్స్ అంతా కూడా. మొత్తం మిలిటరీ లుక్ ఇది వెహికల్ చూడండి, చాలా బాగుంది కదా. నాకు ఈ గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేటప్పటికి BS4 ఇంజన్. మీ అందరికీ చూస్తేనే తెలిసిపోద్ది అనుకో ఎలాగో కామన్ గా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు వాడేది ఈ ఇంజన్ మాత్రమే చాలా వరకు. GT 650. సో మనం ఎలా అయితే ఫ్రంట్ కి వెళ్తున్నాం, ఇక్కడంతా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించిన బుకింగ్స్ ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ. వెహికల్ అయితే కనుక చాలా బాగుంది. అది వచ్చేటప్పటికి న్యూ హిమాలయ. మనం అలా ఫ్రంట్ కి వెళ్దాం. ప్రవీణ్ గారు, వినయ్ గారు అయితే కనుక ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు. నేనైతే కనుక వాళ్ళిద్దరిని ఇంక పట్టించుకోలే, డైరెక్ట్ గా ఇంకా నా పని నాదే అన్నట్టు ఉండిపోయింది. వాళ్ళు కూడా నాకు కాల్ చేయడానికి డిస్టర్బ్ చేయట్లేదు, ఎందుకంటే నేను బ్లాక్ చేసుకుంటానని తెలుసు వాళ్ళకి. మనం ఫ్రంట్ కి వెళ్దాం. ఈ వెహికల్ ఏదో యూనిక్ గా ఉంది, చూడలేదు, ఒకసారి చూద్దాం రండి. ఇంక ఈ వెహికల్ చూడండి, బాగుంది కదా. కలర్ అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది. అయితే కనుక ఇన్సులేటర్ అంట, ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఉంటాయి కదా మనం యూజ్ చేసే వేస్ట్ అంతా కూడా ఇందులో వేస్తే ఇది 1 సెకండ్ లో 1000 degrees Celsius లో హీట్ అవుతుంది. ఇది చాలా లో యాష్ అన్నది వస్తారంట. సో దీనివల్ల ఏంటంటే కనుక మనం పొల్యూషన్ అన్నది తగ్గించవచ్చు. ఇటు సైడ్ కూడా ఉంది అలాగే. ఇదైతే కనుక దానికన్నా పెద్దది. ఇంకో మీకు చూపిస్తాను చూడండి. బాగా ప్రవీణ్ గారు వాళ్ళు అయితే కనుక బేస్ సైడ్ ఉన్నారని చెప్పానుగా, ఎగ్జిట్ అవుతున్నా. సో బేస్ సైడ్ కి అయితే వెళ్తున్నాను నేను. అందరూ మోటోవర్స్ తీసేస్తే వేసుకున్నాను. నేనైతే కనుక 26th వేసుకుంటా. 26th ఎందుకంటే అప్పుడైతే కనుక హై ఈవెంట్, అన్నిటికన్నా చాలా పెద్ద ఈవెంట్ అనమాట. ఇప్పుడు వరకు ఈ రోజు రేపు అన్నది ఈవెంట్స్ జరిగితే ఓకే, బట్ 26th అయితే కనుక చాలా పెద్ద ఈవెంట్. ఈ డ్రెస్ చూసారా, బాగుంది కదా, వెరీ యూనిక్ స్టైల్. ఇక్కడ డిఫరెంట్ వాళ్ళు ఉంటారు మొత్తం అందరూ. డ్రెస్సింగ్ అన్న చాలా డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూనే మొత్తం కవర్ చేద్దాం అనుకున్నా, కానీ ఆఫ్టర్నూన్ అన్న మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది, నేను చూసుకోలే. సో ఛార్జింగ్ ఉంటుంది కదా అని చెప్పి కామన్గా ఆల్రెడీ ఇదంతా మీకు చూపించా చూడండి. చెప్పనా మార్నింగ్కి ఈవినింగ్కి ఎంతమంది జనాలు పెరిగిపోయారో. ఇక్కడే ప్రవీణ్ గారు, నేను, వినయ్ గారు, ఆయన అయితే సనా కొన్నారు. మళ్ళీ ఆల్రెడీ 2 సనాస్ ఉన్నాయి, మళ్ళీ ఇంకో హెల్మెట్ కొంటున్నారని చెప్పి మళ్ళీ ఇంకో సనా కొన్నారు. ఇంకోటి ఏంటంటే నేనైతే కనుక జెర్రీ క్యాష్ కొన్నాను ఫైనల్ గా. ఇప్పుడైతే ఫ్యూయల్ అయిపోద్ది అన్న భయం అయితే ఉండదు. ఇక్కడ టీషర్ట్స్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నా, మళ్ళీ వద్దాం అలా కలుద్దాం. గ్రిల్ చికెన్ తందూరి అయితే ఫుల్గా గుమ్మేచ్చు. ఆల్రెడీ చూపించా మొత్తం. జాకెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, గ్లౌస్ ఇవన్నీ. బైక్ సౌండ్ చూసారు ఎంత గట్టిగా వస్తుందో. సైలెన్స్ కూడా కస్టమైజ్డ్. ఇక్కడ బేస్ లోకి వెళ్తున్నప్పుడు మోటోవర్సీ దగ్గర చూడండి, మోటోవర్సీ బ్యాక్గ్రౌండ్ నుండి ఫొటోస్ దిగితే కనుక ఇక్కడ ఎలా డిస్ప్లే చేస్తున్నారు. మన ఫొటోస్ కూడా ఎలా డిస్ప్లే అవుతాయి, మనం కనుక ఇలా బ్యాక్గ్రౌండ్ లో ఫొటోస్ దిగి పెడితే కనుక బాగుంది కదా. అలాగే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చూడడానికి అయితే కనుక చాలా అట్రాక్టివ్ గా ఉంది. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. అవసరం భలే స్టైల్ గా చేస్తున్నాడు కదా. ఫైనల్ ఐ గాట్ ఇట్. మనం అయితే కనుక ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ ఫుడ్ తింటున్నాం. ఇంకో నా ఫుడ్ అయితే కనుక ఎలా తింటున్నారో చూడండి. సార్ ఫుడ్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. మనం ఇంకా అలా ఫ్రంట్కి వెళ్దాం. ఇంకా ఇక్కడే ఉంటే కనుక మొత్తం ఏం కవర్ చేయలేము. అక్కడైతే డీజే జరుగుతుంది, అక్కడ ఫ్రంట్కి అయితే కనుక వెళ్ళి మనం చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మీకు మొత్తం చూపిస్తాను నేను. ఆ కలర్ చూడండి, చాలా ప్రీమియం లుక్ ఉంది కదా. ఇంకెక్కడైతే కనుక ఇంకొక హిమాలయన్ ఉంది. ఇంక చూడండి, దీని ఇంజన్ హిమాలయన్ ఇంజన్. లాకెట్స్ బాగున్నాయి కదా చూడడానికి అని చెప్పి ఒకటి తీసుకున్నాం అనుకుంటే ఆస్తులు అడిగారు. ఇంకా చాలా పద్ధతిగా జేబులో చేతులు పెట్టుకుని బయటకి అయితే వస్తాను అక్కడ నుంచి. సాంగ్స్ అయితే కనుక చాలా బాగా పాడుతున్నారు. ఇంకా ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం బోబో మొత్తం ఫుల్ ఆఫ్ యాక్సరీస్. మనం డీజే దగ్గర అయితే ఉన్నాం. చాలా బాగా పాడుతున్నారు కదా. డీజే దగ్గరికి అయితే వచ్చేస్తాం.
మామూలుగా లేవుగా. నైజీరియా వాళ్ళు అనుకుంటా. హే చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది కదా. మాన్యా నుంచి బయటకు వచ్చేసాం. మొత్తం ఇక్కడ క్రౌడ్ చూడండి చాలా రష్ గా ఉంది కదా. మొత్తం అసలు అక్కడైతే ట్రాఫిక్ చాలా నిలిచిపోయింది. అలాగే ఇంకా ఇలా ఉంటది రైడర్ మానియా అంటే. చూడండి ఎంత చీకటిగా ఉందో. మనం ఫైనల్ గా అయితే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా పార్కింగ్ దగ్గరికి వచ్చేసాం. లెట్స్ గో. నెక్స్ట్ వీడియో ఇంకా క్రేజీగా ఉంటది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.